జీవోలు ఇస్తారు, జీవోలు తీసేస్తారు, తలుపులు తీస్తారు, తలుపులు వేస్తారు. మీకు కావలసిన వాళ్ళందరూ కూడా లోనకు పంపించిన తర్వాత తలుపులు వేసే కార్యక్రమాలు కూడా, వాళ్ళకి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇవన్నిటిపైన కూడా మండలంలో మాట్లాడతాం. మీరు తీసుకున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి చర్యను కూడా మండల్లో నిలదీసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. నవ్వుతున్నారయ్యా, డిఎస్సిలో మీరు ఇచ్చినటువంటి ఆటలు అంతర్జాతీయ గేములు అన్నారు. అనేక రకరకాల పేరుతో మీరు తీసుకున్నటువంటి ఈ ఆటలను చూసి కూడా ప్రజలు నవ్వుకుంటానే ఉన్నాయా? కాస్త ఇప్పటికైనా కాస్త మతికి తెచ్చుకోండి. కాస్త అచ్చా పచ్చా అంట, ఇదేమో నాకు అర్థం కాదు. పేరు కూడా ఎప్పుడల్లా ఐస్ స్కేటింగ్, ఐస్ కింగ్, ఐస్ స్కేటింగ్ ఏందో ఐస్ కింగ్ ఏందో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆటలు ఎక్కడ ఆడతారో తెలియదు. ఉషు అంట, కుషు లాగా ఉషు. ఎవరు నిన్న అరే నాకు కూడా చెబుతున్నాడు, కుషు అనబోయి కుష్బు అంటున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. ఎంత అన్యాయం అబ్బా. బ్రిడ్జ్ గేమ్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు సమాధానం చెప్పొద్దు, సమాజానికి చెప్పండి. అసలు బ్రిడ్జ్ గేమ్ ఏంటి నాకు అర్థం కాల. దేంతో ఆడతారు బ్రిడ్జ్ గేమ్ అని? షటిల్ బ్యాట్తో ఆడతారా? క్రికెట్ బ్యాట్తో ఆడతారా? దేంతో ఆడతారు? ఇన్నిసార్లు ప్రశ్నిస్తున్నా ఒక్కళ్ళ సమాధానం చెప్పరు. పేకాట ముక్కల్లో జోకర్ ఉంటే అది రమ్మీ ఆటగాడతారు. జోకర్ తీసేస్తే అదే బ్రిడ్జ్ గేమ్. నలుగురు కూర్చొని ఆడేదే బ్రిడ్జ్ గేమ్. అంటే పేకాట ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు బ్రిడ్జ్ గేమ్ లో ప్రావీణ్యత ఉంటే పేకాడతో టీచర్ ఉద్యోగం ఇస్తారా? సిగ్గుపడాలా? పక్క రాష్ట్రాల్లో సిగ్గుతో అసలు అడుగుతూ ఉంటే సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏం గేములా గేములు? అంటే సమాజాన్ని మీరు ఏ దిశగా పయనించాలని తీసుకుంటా ఉన్నారు? కనీసం తప్పు జరిగింది, పొరపాటు పడ్డామనే మాట వాళ్ళ వరకు కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితులే. ఇవన్నీ కూడా మాట్లాడతాం. డిఎస్సి ప్రక్రియ ప్రారంభించినటువంటి రోజున ఉన్నటువంటి ఏ అధికారి కూడా కమిషనర్ దగ్గర మొదలుకుంటే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దగ్గర మొదలుకుంటే కమిషనర్ ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేశారు, సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు, శాపు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇవాళ ఉంది మిగిలింది ఒక్క లోకేష్ బాబు గారే. మిగతా వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, మీరు మిగిల్చినటువంటి లోకేష్ బాబును కూడా రాజీనామా చేయాలనేది. అప్పుడు క్లీన్ అవుతుంది, గ్రౌండ్ క్లీన్ అవుద్ది. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ కూడా కప్పిపుచ్చడానికి ఇవాళ టీచర్ల మీద, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మీద సస్పెండ్ వేట్లు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈ విధంగా ప్రశ్నించిన ప్రతి వారిని కూడా సస్పెండ్ చేసుకుంటూ పోతే, లేదా ప్రశ్నించిన ప్రతి వారిని కూడా జైల్లో పెట్టుకుంటూ పోతే, ప్రశ్నించే ప్రతి వాడిపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తూ పోతే ఈ రాష్ట్రంలో అది ప్రజా పరిపాలనలో మీకంటే బ్రిటిష్ వారే బాగా పరిపాలన చేశారనే భావన కూడా ప్రజల్లో కలగబోతా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, వాళ్ళనే ఎదుర్కొన్న వాళ్ళం, వాళ్ళ మీదే పోరాటాలు చేసిన వాళ్ళం, నీ మీద పోరాటం చేయడానికి, నిన్ను ఎదుర్కోవటానికి ఎక్కడా కూడా భయపడే పరిస్థితులే ఉండవన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి గట్టిగా చెప్పదలుచుకున్నాం.